ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ హేమ. రచయిత్రి అమృత తెలుగువారికి జాడ అయిన గురజాడ అప్పారావు గారి గురించి పొందుపరిచిన జీవిత చరిత్ర కథను నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి అభ్యుదయ కవితా పితామహుడిగా ఎలా ఎదిగాడు? యుగ పురుషుడు అని ఎందుకనిపించుకున్నాడు? ఆయన రాసిన ఒక గేయం, ఒక నాటకం 100 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నిత్య నూతనంగా ఎందుకున్నాయి? ఎలాంటి పరిస్థితిలో ఎదిగాడు? ఇప్పుడు కొంచెం తెలుగు మీద ప్రేమ తక్కువై మన కవుల పేర్లు మర్చిపోతున్నాం, కానీ కనీసం మన తల్లిదండ్రుల తరాలకైనా గురజాడ అప్పారావు గారు అంటే ఎంతో పరిచయమున్న దగ్గర బంధువు అనే ఒక భావన ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఆయన ఏమంత గొప్ప పనులు చేశాడని, ఏమంత గొప్ప రచనలు రాశాడని? ఒక దేశభక్తి గేయం, ఒక సంపూర్ణ నాటకం, ఈ రెండు చాలు తెలుగుదనానికి అభ్యుదయ భావాలు ఎలా అందం తెచ్చిపెట్టాయో తెలియడానికి. ఈ రెండే ఆయనకి కేర్ ఆఫ్ అడ్రస్. అంతగా ప్రభావితం చేసేలా ఏమున్నాయిట ఈ రెండిట్లో? అసలు ఈ గురజాడ ఏ కాలం నాటివాడు? ఆయన ఉన్న కాలంలో సామాజిక లేదా రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి? ఆయన్ని మనం ఎందుకు మరికొన్ని తరాల వరకు గుర్తుపెట్టుకోవాలి? ఇవన్నిటికీ జవాబులు ఏమిటో వివరంగా చూద్దాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం పాపం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి, కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ్నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక నాటకం, ఒక దేశభక్తి గేయం, అవే ఆయనకి కేర్ ఆఫ్ అడ్రస్. సాధారణంగా ఏ కవినైనా దేశం గురించి రాయమంటే దేశంలో ఉన్న రాష్ట్రాల గురించి, రాష్ట్రాల్లో ఉన్న సంస్కృతి గురించి, అందులో ఉన్న చారిత్రాత్మక కట్టడాల గురించి మొదలుపెట్టచ్చు. లేదా కృష్ణ, గోదావరి,
పెన్నా లాంటి నదుల గురించి మాట్లాడుతూ అడవి అందాలను పొగుడుతూ అడవిలో ఉన్న పక్షులని జంతువుల్ని గురించి రాస్తూ ఉండొచ్చు. అంతెందుకు, మన జాతీయ గీతంలోనే మన రాష్ట్రాల్లో ఉన్న నదుల గురించి ఉంది కదా. అయితే ఈ రచయిత రాసిన దేశభక్తి గీతం ఎలా మొదలుపెట్టాడో తెలుసా? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. అంతే కదండి, దేశమంటే ఎప్పుడూ అందులో ఉన్న పల్లె వాతావరణం, లేకపోతే సిటీలో ఉన్న పొల్యూషన్ సమస్యలు ఇవేనా? ఒక దేశం గురించి చెప్పాలంటే అందులో ఉన్న జనాలు, వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి ఆ దేశం ఎలాంటిదో అర్థమవుతుంది కదా. ఆ మనుషుల ఆలోచనలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి ఆ దేశం నిలుస్తుంది లేదా కూలుతుంది. దోచుకునే వాళ్లే మనుషులైతే ఆ దేశం గురించి పెద్దగా మనం చెప్పుకోనక్కర్లేదు. ఈ రోజుకి భారతదేశం అంటే రామరాజ్యం అని చెప్పుకోగలుగుతున్నామంటే ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టిన రాముడు అనే మనిషి చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న మనిషిగా, పాలకుడిగా ఉన్నాడు కాబట్టే కదా. అంత గొప్ప లోతైన అర్థమున్న వాక్యం ఈయన రాసిన ఈ వాక్యం. అలా ప్రారంభించిన ఈ గేయంలో కొన్ని లైన్స్ ఈ రోజుకి చదువుకున్నా కూడా అవి మనకి సరిగ్గా సరిపోతాయి. ఈసురోమని మనుషులుంటే దేశం ఏ గతి పట్టునోయ్, సొంత లాభం కొంత మానుకో, పొరుగువాడికి తోడుపడవోయ్. ఇలా ఆ గేయాన్ని మనం చదువుతూ ఉంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో, అతని మానసిక వికాసం ఎలా ఉండాలో కూడా మనకి తెలుస్తుంది. సొంత లాభం చూసుకుని ఉంటే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి ఉండేదా? స్వాతంత్ర్య ఉద్యమంలో ఇలాంటి వాళ్ళు పాల్గొని ఉండకపోతే ఇలాంటి గేయాలు పుట్టేవా? స్వతంత్ర భావాలు, స్వతంత్ర ఆలోచనలు ఎప్పుడో 11, 12వ శతాబ్దాలలో ఉండేవేమో. అప్పుడే వేమన శతకాల్లాంటివి పుట్టాయి. ఆ తర్వాత పోతన భాగవత పద్యాలు ఉన్నాయి. అవి కూడా చదివితే గ్రాంథికంలోనే ఉంటాయి, మనకి వెంటనే అర్థం కాదు కూడా. తర్వాత కొన్ని శతాబ్దాల పాటు తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ రచనలు లేవు. రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య లాంటి వాగ్గేయకారులు కూడా వాళ్ళ రచనలు చేసింది తెలుగు భాషలోనే కాని అవి వింటే మనకి ఒక్కటే అనిపిస్తుంది, భావ భవ భోగ సత్కళాభావములు ఉన్నాయని. కాని ఆ భావాలు ఏమిటో మనకి సులువుగా అర్థం కావు. ఒక డార్క్ పీరియడ్గా ఉండిపోయింది. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు కొన్ని రచనలు చేసినా అసలు ఆ రచనలలో ఏముందో సులువైన తెలుగులో మాట్లాడుకునే మనలాంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది? అయితే ఇప్పుడు విన్నామే ఈ గురజాడ గారి దేశమంటే మంటి కాదోయ్ అన్న పద్యం. అది పూర్వకాలపు కవులు రాసిన గ్రాంధిక తెలుగు కవిత్వాలలాగా కాకుండా సాధారణ వాడుక భాషలో ఉండే తెలుగులోనే ఉంది. గమనించారా? తెలుగు గ్రాంధిక భాష నుంచి ఇలా వాడుక భాషకి రావడానికి ఒక పెద్ద ఉద్యమమే జరిగింది. అందులో గురజాడగారు కూడా పాల్గొన్నారు. అసలు ఈ ఉద్యమం మొదలుపెట్టింది గిడుగు రామ్మూర్తి గారు. ఆయన పుట్టినరోజునే, అంటే ఆగస్టు 29న మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ కథకి హీరో గురజాడ అప్పారావు గారికి, ఈ గిడుగు పంతులు గారికి అసలు స్నేహం ఎలా కుదిరింది? ఆయన ప్రభావం వల్ల గురజాడ గారు ఇలా సులువు తెలుగులో ఎలా రచనలు ప్రారంభించారు? అసలు ఆయన ఎప్పుడు పుట్టారు? ఎందుకు కొన్ని రచనలు మాత్రమే చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే గురజాడ గారి జీవితాన్ని ఒక 5 భాగాలుగా మనం విభజించుకోవాలి. ఆయన పుట్టింది 1862లో. 1862 నుంచి 1884 వరకు ఆయన బాల్యం. 1884 నుంచి 1887 వరకు ఆయన చదువు, పేదరికం, చిన్న ఉద్యోగం. 1887 నుంచి 1896 వరకు ఆయన విజయనగర సామ్రాజ్యం రాజుగారి దగ్గర పనిలో చేరడం, ఆ రాజుగారి ప్రభావంలో ఈయన రచనలు పుట్టడం. 1896 నుండి 1910 వరకు
రాజుగారి కోర్టు కేసుల కోసం గురజాడ తిరగడం, ఉద్యమాల్లో పాల్గొనడం ఆయన చేసిన రచనలు. ఆ తర్వాత 1910 నుండి 1915 వరకు చివరి దశలో ఆయన చేసిన సాహిత్య రచనలు. వివరాల్లోకి వెళ్తే, ఆయన రాసిన దేశభక్తి గేయం ఎప్పటికైనా నిలిచిపోయినట్టుగానే ఆయన రాసిన నాటకం కన్యాశుల్కం కూడా ఈ రోజుకి చదివితే ఇప్పటి పరిస్థితులకి అనుకూలంగానే ఉంటుంది. అంటే గురజాడ అప్పారావు గారు చాలా ముందు చూపున్న వ్యక్తి అన్నమాట. ఎంత ముందు చూపంటే ఆయన పుట్టడం కూడా 7వ నెలలోనే ముందుగానే పుట్టేశారట. వీళ్ల ముత్తాతగారు, తాతగారు కృష్ణా జిల్లా దగ్గర గురజాడ అనే గ్రామానికి చెందినవారు. అదే వారి ఇంటి పేరు కూడా. అయితే గురజాడ గారి తండ్రి గారి సమయం వచ్చేసరికి ఆయన కవిత్వం, జ్యోతిష్య శాస్త్రాలు, వేదాంతం తెలిసిన మనిషి కాబట్టి మచిలీపట్నం కలెక్టర్ గారు రికమెండేషన్ చేయించి విజయనగర సంస్థానంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పేషావర్గాను, కాలేదారుగాను ఇలా ఏదో సూపర్వైజర్ ఉద్యోగాన్ని ఇప్పించారు. అలా విజయనగరం వైపుకి వెళ్లారు ఈ కుటుంబం వాళ్ళు. ఇక గురజాడ గారి తండ్రి గారు విశాఖపట్నం దగ్గర యలమంచలి దగ్గరలో ఉన్న రాయవరానికి చెందిన కౌసల్య అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నారు. అక్కడే మన గురజాడ అప్పారావు గారు కూడా పుట్టారు. 1862 సెప్టెంబర్ 21వ తారీఖున 7వ నెలలో పుట్టారు కదా. ఆయన చిన్నప్పటినుంచి బలహీనంగా ఉండేవారు. కొన్నాళ్లకి ఆయనకి ఒక తమ్ముడు శ్యామలరావు గారు కూడా పుట్టారు. గురజాడ గారు పుట్టిన అదే సమయంలో అంటే 1861లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, నెహ్రూ గారి తండ్రి గారు మోతీలాల్ నెహ్రూ గారు కూడా పుట్టారు. ఇంచుమించుగా అదే సమయానికి అంటే ఒక 5 ఏళ్ల ముందు 1857లో మొదటిసారి భారతదేశంలో తిరుగుబాటు యుద్ధం జరిగింది. అది మొదటి భారత స్వతంత్ర పోరాటం. అది విఫలమైంది, కానీ ప్రజల్లో చైతన్య భావాలు మొదలయ్యాయి. ప్రజల్లో స్వతంత్రంగా ఉండాలని కాంక్ష పుట్టింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకత మొదలైంది. ఇవన్నీ తెలుసుకున్న బ్రిటిష్ రాణి స్వయంగా పరిపాలించడం మొదలుపెట్టింది. భారతదేశంలో రైల్వే నిర్మాణాలు, సంక్షేమ పథకాల్లాంటివి ప్రారంభించారు. ఉన్నత పదవుల్లో ఉన్న భారతీయులకు కూడా సార్, బహదూర్ అనే బిరుదులివ్వడం ప్రారంభించారు. ప్రజలందరూ మళ్లీ యుద్ధం చేయకుండా వాళ్లకి అనుకూలంగా ఉండే పథకాలు మొదలయ్యాయి. కాని బ్రిటిష్ వారు మనకి ఎరవేసి మనల్ని బానిసల్లాగే చూస్తున్నారు, మనల్ని దోచుకుంటున్నారు అని తెలుసుకున్న కొంతమంది సంస్కర్తలు బెంగాల్లో బ్రహ్మ సమాజం ప్రారంభించారు. అది ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ తెలుగుదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉద్యమాన్ని లేవదీస్తున్నారు. మరోవైపు సమాజంలో బాల్య వివాహాలు, వితంతు మరణాలు, మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదే సమయానికి జాతీయ కాంగ్రెస్ ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యన పుట్టారు మన గురజాడ అప్పారావు గారు. చిన్నతనం నుంచి ఆర్థిక సమస్యలు కుటుంబాన్ని వెంటాడుతూ ఉండేవి. ఆయన పుట్టిన 5 ఏళ్లకి అంటే 1867లో ఆయనకి విద్యాభ్యాసం జరిగి చీపురుపల్లి అనే ఊరిలో వీధి బడిలో ఆయన తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ మెల్లమెల్లగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల నాన్నగారు అప్పుడు అప్పారావు గారిని విజయనగరానికి పంపించి అక్కడ సెకండరీ స్కూల్లో చేర్చారు. అప్పారావు గారికి అప్పుడు ఒక స్నేహితుడు పరిచయమయ్యాడు. ఆయనే మన గిడుగు రామ్మూర్తి గారు. వీళ్ళిద్దరూ కలిసి అల్లరి చేస్తూ ఉంటే మాస్టర్ గారు వీళ్ళిద్దరి పిలకల్ని ముడివేశారట. చదువు చెప్పే మాస్టర్ గారికి ఆ రోజు తెలియలేదు వీళ్ళిద్దరి స్నేహం జీవితకాలం అలాగే ముడిపడిపోతుందని. పెద్దయిన తర్వాత గిడుగు రామ్మూర్తి గారు ఈ గ్రాంధిక తెలుగు కనీసం పాఠశాలలో అయినా మార్చాలి అని ఉద్యమం లేవదీశారు. రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలంలో మద్రాసీయులుగా పిలువబడిన మనకందరికీ అధికారిక భాష తెలుగే. అయితే అది రాజుల భాషలో గ్రాంధికంలో ఉండేది. కాని మనం ఇందాక అనుకున్న డార్క్ పీరియడ్ తర్వాత మన మాటలు చాలా సులువైపోయాయి. ఇలాంటి వాడుక భాష వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం గ్రాంధిక తెలుగు ఎందుకు మాట్లాడుకోవాలి? అందులోనే ఎందుకు రచనలు జరగాలి?
అవి ఎవరికి అర్థమవుతాయి అని ఉద్యమం మొదలుపెట్టారు గిడుగు రామ్మూర్తి గారు. ఆయన స్నేహితుడైన మన అప్పారావు గారు స్నేహితుడికి అండగా నిలిచి ఆయన చేసే రచనలన్నింటినీ వాడుకలో ఉన్న భాషలోనే చేసేవారు. అలాగే అప్పారావు గారి రచనలో ఉన్న సంఘ సంస్కరణ అంశాలను పట్టుకుని వాటి గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు గిడుగు రామ్మూర్తి గారు. అలా వీరిద్దరూ స్నేహం చేదోడు వాదోడుగా ఉండేది. ఇక అప్పారావు గారి మనస్తత్వం ఎలా ఉండేది అంటే, ఏ విషయం గురించైనా విశ్లేషించడం, ఎప్పుడూ కొత్తది తెలుసుకోవాలనుకునే తపన, బానిసత్వాన్ని ఒప్పుకోకపోవడం లాంటి లక్షణాలు ఉంటూనే పల్లె జీవితాన్ని ఆస్వాదించడం, ప్రకృతిలో కాలం గడపడం, విపరీతంగా చదువుతూ ఎప్పుడూ ఏదో ఆలోచనలలో ఉండడం ఇలా ఉండేది. ఇక మెట్రిక్యులేషన్కి వచ్చే సమయానికి ఆయన విజయనగరం మహారాజు గారి స్కూల్లో చదివేవారు. స్కూల్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ శాస్త్రి గారు ఈయన ఆసక్తి చూసి ఇంకొన్ని పుస్తకాలు ఇచ్చి మరీ చదివించేవారట. 10వ క్లాసులో ఉన్నప్పుడు కోకిల అనే ఒక గీతాన్ని రచించారు అప్పారావు గారు. ఆ గీతాన్ని స్కూల్కి వచ్చిన స్కూల్ ఇన్స్పెక్టర్ నాగోజీ గారు మెచ్చుకుని స్వయంగా తీసుకుని వెళ్లి విజయనగర సామ్రాజ్యానికి అప్పటి రాజుగారైన ఆనంద గజపతి రాజుగారికి వినిపించారు. అప్పారావు గారు ఇంగ్లీష్లో కూడా మంచి పోయట్రీ రాసేవారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఆయన రాసిన మొదటి పోయం కుక్ 1882లో, రెండవ ఇంగ్లీష్ పోయం సారంగధార 1883లో. ఈ సారంగధార అనే ఇంగ్లీష్ పోయంని స్కూల్ వారు ద ఇండియన్ లీజర్ అవర్లో ప్రచురించారు. ఆపై రేయస్ అండ్ రాయట్ అనే ఒక దేశీయ పత్రికలో ప్రచురించాలని పంపించారు ఆ స్కూల్ వాళ్ళు. ఆ పత్రికకి సంపాదకుడుగా ఉన్న శంభు చంద్ర ముఖర్జీ అనే బెంగాలీ ఆయన అప్పారావు గారి పేరుతో ఒక ఉత్తరం రాస్తూ, నువ్వు రాసిన గేయం చాలా బాగుంది, కానీ ఏ భావన అయినా స్వేచ్ఛగా రావాలి అంటే అది మాతృభాషలోనే రాగలదు. నువ్వు నీ మాతృభాషలో రచనలు చేయడం కూడా దృష్టి పెట్టాలి అని రాశారట. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు బ్యారిస్టర్లా చదవాలని అనుకున్నారు. కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చి 1884లో ఒక సాధారణ 8th అసిస్టెంట్ లెక్చరర్ పదవిలో చేరిన అప్పారావు గారి జీతం నెలకి 25 రూపాయలు. ఉద్యోగం చేస్తూ బిఏ చదువు కొనసాగించారు. అప్పుడే ఫిలాసఫీ, సంస్కృతం, ఇంగ్లీష్ ఇవన్నీ బాగా అధ్యయనం చేస్తూ ఉండేవారు. 1885లో అప్పల నరసమ్మ గారితో వివాహమైంది. 1886లో బిఏ పాస్ అయ్యారు. బిఏ కూడా ఉంది కదా, గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు చేయకూడదు అనుకుని, చిన్న ఉద్యోగంలో ఇంకా ఎంత సతమతమవ్వాలి అనుకుని డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో గుమాస్తాగా 1887లో చేరారు. అదే సమయానికి ఒక ఆడపిల్ల పుట్టింది ఆయనకి. గుమాస్తా ఉద్యోగం అయితే చేస్తున్నారు కానీ ఆయన ఆలోచనలు ఒకటి, అక్కడ చేసే ఉద్యోగంలో కావలసిన అవసరాలు ఇంకొకటి. ఆ ఉద్యోగం ఆయన ఆలోచనలకి సరిపోలేదు అనుకుంటున్నప్పుడే ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన ఆనంద గజపతిరాజు స్వయంగా ఆయన జీవితంలోకి వచ్చారు. మా పాఠశాలలో చదువుకున్న విద్యార్థి మా కాలేజీలో మాస్టర్గా ఉండి అప్పుడప్పుడు మంచి కవితలు రాసేవాడు, ఇలా గుమాస్తాగా చేరడం ఎందుకు అని ఈసారి 4th అసిస్టెంట్ లెక్చరర్గా కాలేజీలో మళ్లీ చేర్చి నెలకి 100 రూపాయలు జీతం ఇప్పించారు. అప్పారావు గారి జీవితానికి మొదటి దశలో ఆయన కవితని ఎవరి ద్వారానో విన్న రాజుగారు ఇప్పుడు జీవితంలో రెండో దశలో స్వయంగా ఉద్యోగం ఇప్పించారు. ఇలా జీతం పెరగడంతో పాటు అప్పారావు గారికి కూడా విద్యార్థులందరికీ అన్ని రకాల సబ్జెక్టులు బోధించే అవకాశం వచ్చింది. ఫిలాసఫీ, ఇంగ్లీష్, సంస్కృతం, హిస్టరీ, గ్రీక్ రోమన్ హిస్టరీ లాంటివి చెప్తూనే అనువదించడం ఎలా అనేది నేర్పిస్తూ ఉండేవారు. ఆయన ఏదైనా చెప్పడం అంటూ ప్రారంభిస్తే దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తెలుసుకుని బోధిస్తూ ఉండేవారు.
ఆయన ఏదన్నా బోధించాలి అంటే విపరీతంగా చదివేసి బాగా అధ్యయనం చేసి నేర్చుకున్న తర్వాతే వచ్చి బోధించేవారట. అలాగే విద్యార్థులు కూడా అంతే ఏకాగ్రతతో ఆయన చెప్పేవన్నీ అర్థం చేసుకునేవారట. దేశ విదేశాల్లో అసలు బోధన ఎలా జరుగుతోంది అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ బోధనా విధానాలు మనకి ఎంతవరకు పనికి వస్తాయో చూసుకుని ఆయన పనిచేసే కాలేజ్ పాఠశాలలో ప్రవేశపెడుతూ ఉండేవారట. అంతేకాకుండా ఆయన ఒక గొప్ప వక్త. స్వరం కూడా బావుండేది. ఇక ఆయన క్లాస్కి రాని విద్యార్థులే ఉండేవారు కాదు. 1890లో ఒక కొడుకు కూడా జన్మించాడు ఆయనకి. ఇక ఆయన జీవితం 3వ దశలో కొత్త పరిచయాలు పెరిగాయి. ఎలా అంటే ఈయన బోధనా విధానాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న రాజుగారు అప్పుడప్పుడు ఈయన్ని ఆస్థానానికి రమ్మని ఆహ్వానించేవారట. అక్కడ అన్ని రంగాల్లో ప్రవేశం ఉన్న ఉద్దండులు ఉండేవారు. అప్పారావు గారిని పిలిపించుకున్నప్పుడల్లా వార్తాపత్రికలు చదివించుకుని అప్పుడప్పుడు కాస్త ఆర్థిక సాయం కూడా అదనంగా చేస్తూ ఉండేవారు రాజుగారు. రాజుగారి ఆస్థానంలో శాస్త్రాల గురించి వివిధ భాషలు వచ్చిన గొప్ప వ్యక్తులు ఉండేవారు. హరికథలు చెప్పేవాళ్ల దగ్గర్నుంచి గ్రీక్ లాటిన్ అనువదించేవాళ్లు, నాటక రచనలు చేసేవాళ్లు, ఇలా అనేక మందితో మన అప్పారావు గారికి పరిచయం ఏర్పడింది. మరోవైపు ఆయన చిన్ననాటి స్నేహితుడు గిడుగు రామ్మూర్తి గారు సంఘ సంస్కరణ భాషోద్యమం నడుపుతూ ఉండగా ఆయనకి తోడుగా పాల్గొంటూ ఉండేవారు. ఇలా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, పరిచయాలు పెరిగాయి. ఉద్యమాల్లో పాల్గొంటూ ఉండగా 1892వ సంవత్సరంలో 3 విషయాలు జరిగాయి. ఆనంద భూపతి రాజుగారు అప్పటి సమాజంలో ఉన్న దురాచారాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చట్టం తప్పిద్దామనుకున్నారు. కానీ అది కుదరలేదు. కాబట్టి మన అప్పారావు గారిని దాని గురించి ఏదైనా రాయమని ప్రోత్సహించారు. అలా పుట్టిన రచనే కన్యాశుల్కం అనే నాటకం. ముందుగా అది ఒక వ్యాసంగా మొదలైన అప్పట్లో చదువుకున్నవారు తక్కువ కాబట్టి ఈయన రాసిన వ్యాసం ఎంతవరకు జనాల్లోకి వెళ్తుందో, వారికి ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు కాబట్టి ఒక చిన్న నాటకంగా రాశారు. అది కూడా పూర్తి స్థాయి వాడుక భాషలో ఉన్న సాధారణ తెలుగు భాషలో. దాన్ని జగన్నాథ విలాసిని సభ అనేవారు నాటకంగా వేసి రాజుగారి ముందు ప్రదర్శించారు. ఇందులో మూలంగా ఉండే అంశం బాల్య వివాహాలని రద్దు చేయడం. అసలు దీన్ని రాయడానికన్నా ముందే ఆయన దేశం మొత్తంలో ఇలాంటి అంశంపైన ఎన్ని నాటకాలు ఉన్నాయి అనేది చదివి తెలుసుకుని ఇంతకు ముందు ఈ అంశాలపై రచనలు జరిగాయో లేదో పరిశీలించి మరీ రాశారు. చిన్న వయసులోనే చిన్న చిన్న ఆడపిల్లలకి వివాహం చేసిన తర్వాత భర్తలు మరణిస్తే వారికి మళ్లీ పెళ్లి చేయడం అవసరమని, ఆ చిన్న పిల్లల్ని దేనికి పనికిరాని బాల్య వితంతువులుగా వదిలేయకూడదు అనే అంశాలు తీసుకొచ్చారు. ఈ నాటకం మంచి జనాదరణ పొందింది. కాకపోతే ఒక్కొక్క పాత్ర ఇప్పుడున్న వర్జన్లో కాక విస్తృతంగా లేదు. ఒక నాటకానికి ఇంత ఆదరణ దొరికింది అని ఆనందపడే లోపలే అప్పారావు గారి తమ్ముడు శ్యామలరావు గారు హఠాత్తుగా మరణించారు. మద్రాసులో స్టూడెంట్గా ఆయన ఉంటూ ఉండేవారు. ఆయన కూడా అన్నకి తగినట్టుగానే ఇంగ్లీష్లో కవితలు రాస్తూ ఉండేవారు. చిన్నతనం నుంచే బలహీనంగా పుట్టి సరైన ఆర్థిక పోషణ లేకుండా పెరిగిన అప్పారావు గారి ఆరోగ్యం కూడా క్షీణించింది. కారణం ఏమిటి అని పరిశీలిస్తే ఆయనకి విపరీతమైన నరాల బలహీనత అని తేలింది. ఆయన ఏ విషయాన్నైనా తీవ్రస్థాయిలో ఆలోచించడం, ఆవేదన పడిపోవడం, ఇంకెప్పుడూ అదే ఆలోచనలో ఉండడం, విపరీతంగా చదివేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఆయన మానసిక ఆరోగ్యం దెబ్బతిని అది శారీరక దృఢత్వంపై దెబ్బతీసింది. వైద్యులాయన్ని ఎండలో కానీ చలిలో కానీ తిరగద్దు అని చెప్పారు. కాలేజీ లెక్చరర్గా ఉంటూ మరీ ఎక్కువగా చదివేసి బుర్ర పాడు చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఉద్యోగాన్ని చేయడం మానేయమన్నారు. ఆయన శరీరం పూర్తిగా ఎండకు గాని పూర్తిగా చలికి గాని తట్టుకోలేనిదిగా అయిపోయింది. అందుకే మనం ఆయన ఫోటోలు చూసినా తలపాగా చుట్టుకుని, కోటు వేసుకుని, షాలు కప్పుకుని, కాళ్ళకి బూట్లు వేసుకుని కనిపిస్తారు.
ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇక వేరే మార్గం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఆనందభూపతి రాజుగారు ఈ విషయాలను తెలుసుకుని రాజుగారి కొలువులో వారిని చరిత్ర పరిశోధకుడిగా నియమించుకున్నారు. అంటే ఆ రాజుగారి సంస్థానం గురించి అధ్యయనం చేయడం అన్నమాట. ఇది అప్పారావు గారి జీవితంలో 4వ దశ. ఈ దశలోనే ఆయన ఎన్నో చరిత్రల్ని చదివారు, పరిశోధించారు. రాజుగారి వంశం గురించి తెలుసుకోవడానికి బెంగళూరులో ఉన్న ఓరియంటల్ లైబ్రరీకి వెళ్లి అక్కడ ఉన్న విజయనగర రాజుల చరిత్ర గురించి చదివి కళింగ దేశ చరిత్ర, ఆంధ్ర చరిత్ర పూర్తిగా విశ్లేషించారు. కొన్ని పుస్తకాలు అర్థం చేసుకోవడానికి కన్నడ భాష, బెంగాలీ, పర్షియన్, లాటిన్ నేర్చుకుంటూ అప్పుడప్పుడు రాజుగారిని కలవడానికి వచ్చే ఇతర దేశ రాజులతో జరిగే చర్చల్లో పాల్గొనేవారు. అప్పుడే కన్యాశుల్కానికి విస్తృతమైన పూర్తి స్థాయి నాటక రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2వ వర్జన్ రాయడం మొదలుపెట్టారు. ఇందులో ఒక్కో పాత్ర వివరించి ఆ పాత్ర ఎలా ఉంటుందో విశ్లేషించి సమాజంపై ప్రభావం, దురాచారాల నిర్మూలన పూర్తి కథగా చేసి వివరంగా రాశారు. ఇది రాయకుండా మొదటి వర్జన్ అలాగే ఉంచేస్తే ఇంతకాలం నిలిచి ఉండేది కాదు అని విశ్లేషకులు అంటారు. ఇది 1897 జనవరిలో ప్రచురితమైంది. అన్ని పత్రికల వాళ్ళు ప్రశంసించారు. దీన్ని ఆధారంగా తీసుకుని ఇతర భాషల్లో కూడా ఇలాంటి రచనలు చేయడం ప్రారంభించారు. అప్పట్లో మరాఠీలో వచ్చిన శారద అనే నాటకం ఇంచుమించుగా దీన్ని పోలి ఉంది. అలా ఎన్నో నాటకాలకి ఇది ప్రేరణ ఇచ్చింది. ఇప్పటికీ ఎంతో మంది తెలుగు భాషా ప్రవీణులకు పిహెచ్డి చేసేందుకు కథాంశం కన్యాశుల్కం నాటకం. కన్యాశుల్కం నాటకం నుంచి ప్రశంస అందుకుంది అని ఆనందపడేలోపే మహారాజుగారు గుర్రపు స్వారీ చేస్తూ గాయాలై 4 రోజులు అవస్థపడి మరణించారు. అప్పుడు రాజుగారికి పిల్లలు లేకపోవడం వలన దాయాదులు ఆస్థానం వారికే చెందుతుందని మద్రాసులో సంస్థానం మీద కేసు వేశారు. అయితే రాజుగారి అమ్మగారు, రాజుగారి సోదరి రీవా మహారాణి కొడుకుని దత్తత తీసుకుని ఆయనకి ఈ ఆస్థాన బాధ్యతని అప్పగించాలనుకున్నారు. ఆస్థానం ఇలా దాయాదుల పాలయ్యి ముక్కలవడం ఇష్టం లేని నమ్మకస్తుడు మన గురజాడ అప్పారావు గారు. రాజుగారి వైపు ఉండి వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ కేసు కోసమై ఆయన ఎప్పుడో చిన్నతనంలో చదవాలి అనుకున్న బ్యారిస్టర్ చదువుని ఇప్పుడు కాలేజీకి వెళ్లకుండా అన్ని పుస్తకాలు తిరిగేసి చదివేశారు. రాజుగారి తల్లిగారు అనుకున్నట్టే రాజుగారి మేనల్లుడికి వారసత్వాన్ని వచ్చేలా వాదన చేయడానికి అప్పారావు గారు లాయర్లకి సలహాలిస్తూ కోర్టు వ్యవహారాలు ఆయనే దగ్గరుని చూసుకునేవారు. అసలే క్షీణించిన శరీరం, చిట్లిపోయిన నరాలతోనే సగం సగం ప్రారంభించిన కళింగ చరిత్ర, ఆంధ్ర చరిత్ర మధ్యలోనే వదిలేసి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కాస్త సమయం దొరికితే దగ్గర్లో ఉన్న ఊటీ లేదా నీలగిరి గెస్ట్ హౌస్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునేవారు. నీలగిరిలో ఉన్నప్పుడు మంచి ఛందస్సుతో రాసిన పాటలకి నీలగిరి పాటలు అని పేరు పెట్టుకున్నారు. మొత్తం వాడుక భాషలో రాసిన మొదటి కథగా ఆయన రాసిన దిద్దుబాటు అనే కథ వచ్చింది. దిద్దుబాటులో కూడా ఆడవారు చదువు గురించే ఉంటుంది. చదువుకున్న ఆడవారు తన భర్త చెడిపోతే ఎలా దారికి తెచ్చుకోగలరు అనే కోణంలో రాశారు. అంటే ఆయన రచనల ద్వారా ఇంటి లోపలికే పరిమితమైన ఆడవారికి మానసిక వికాసానికి, స్వతంత్ర ఆలోచనలకి ఆయన పునాది వేశారు. ఇది కూడా ముందు చూపుతో రాసిన కథే. కలకత్తా సాహిత్య సభా సమావేశంలో పాల్గొనేవారు. అటు వెళ్లినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్తో చర్చలు జరుపుతూ ఉండేవారు. ఆంధ్ర సాహిత్య పరిషత్లో పాల్గొంటూ ఉండేవారు. అదే సమయానికి కాంగ్రెస్ పరిషత్ ఉద్యమ రూపం జాలించింది. ఆ సమావేశాలకి వెళ్తూ ఉండేవారు. ఇవి కాక ఇంగ్లీష్ సాహితీవేత్తలతో లండన్ ప్యాలెస్లో ఉండేవారికి ఈయన ఉత్తరాలు రాసినట్టుగా ఆయన డైరీలో తెలుస్తోంది.
మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ తెలుగు సిలబస్ పుస్తకాలు నిర్వహణ నేపథ్య చర్చల్లో భాగంగా ఉంటూ ఉండేవారు. సకల జాతి సంపత్తి భోజనాలకి వెళ్తూ ఉండేవారు. ఆయన దృష్టిలో అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే. మరోవైపు సమయం దొరికినప్పుడు గిడుగు అప్పారావు గారి ఉద్యమంలో పాల్గొనేవారు. అప్పటికే J.A. Yeats అనే బ్రిటిష్ స్కూల్ ఇన్స్పెక్టర్ మద్దతు దొరికింది. గవర్నమెంట్ వారికి వీరు ఎందుకు పోరాడుతున్నారో నివేదించారు. అయితే గవర్నమెంట్ వారు తెలుగు కాంప్రహెన్సివ్ సబ్ కమిటీ పెట్టి గ్రాంధిక భాష కొనసాగడంలో ఏం నష్టం లేదు అని తీర్మానించారు. దానికి అసమ్మతి పత్రం రాసింది మన అప్పారావు గారే. ద మినిట్ ఆఫ్ డిసెంట్ అనే పేరుతో కౌంటర్ రాశారు. అది చారిత్రాత్మక పరిశోధనా పత్రంగా ఈనాటికి పిలువబడుతుంది. అందులో గ్రాంధిక భాషలో ఇంకా మన భాష ఉంటే ఏం నష్టాలుంటాయి అనే పూర్తి విశ్లేషణతో రాశారు. ఇవి అన్నీ చేస్తూ ఆయన డైరీలో నేను ఇంకా ఎంతో సాహిత్య కృషి చేయాలి, నా ఆశయం అదే, కానీ బాధ్యతలున్నాయి, నాకు విశ్రాంతి ఎప్పుడు అని రాసుకున్నారు. మరోవైపు గిడుగు పంతులుగారి వాడుక తెలుగు భాషా ఉద్యమానికి కందుకూరు లాంటి వారి పెద్దల మద్దతు లభించింది. అయితే రాణిగారికి అప్పారావు గారు ఆస్థాన వ్యవహారాల నుంచి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణిస్తున్నా సౌదామిని అనే నవల, బిల్హనీయం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ప్రారంభించారు. కళింగ చరిత్ర మొదలుపెట్టారు. చిత్రాంగద, స్టూపింగ్ టు రేజ్ అనే ఆంగ్ల నాటకాలకి వ్యూహం రచించుకున్నారు. స్నేహితులు వస్తే వాళ్లతో గంటల కొద్దీ ఒక అంశంపై మాట్లాడుతూ ఉండేవారు. అది వారి ఆరోగ్యానికి నష్టం చేస్తోందని, ఆయనకి ఆయాసం పెరుగుతోందని డాక్టర్లు స్నేహితులతో చెప్పిన మాటలు తగ్గించుకోమని చెప్పారు. దాంతో ఆయన మంచానికి పరిమితమైన దేశ విదేశాల్లో స్నేహితులకి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. ఆయన ఆ స్థితిలో కూడా ఇంకా సాహిత్య కృషి చేస్తున్నాడని చూసి ఆయన స్నేహితులే అప్పారావుకి ఇంకో తులం కండ ఉంటే ప్రపంచాన్ని గెలుచుకుని రాగలడు అనేవారట. ఆయన డైరీలో కొత్త అనుభవాలు, కొత్త అనుభూతులు, కొత్త దృష్టి వస్తోంది. కోరికలపై నిగ్రహం పెంచుకోవాలి, అన్నిటికన్నా జాలి గొప్పది, ప్రకృతి నుంచి మనం కరుణ నేర్చుకోవాలి, సాహిత్యానికి సున్నితమైన మనసు అవసరం అని రాసుకున్నారు. ఆయన సున్నితమైన మనసుకి ఉదాహరణ గిడుగి రామ్మూర్తి గారి తండ్రి మరణించినప్పుడు ఆయన కన్నా ఎక్కువగా అప్పారావు గారు వెళ్లి కుమిలి కుమిలి ఏడవడమే. అప్పారావు గారు చివరికి 1950 నవంబర్ 30వ తేదీ ఉదయం చల్లగాలి వీస్తుంటే తట్టుకోలేని శరీరంతో తాంబూలం తెచ్చి ఇవ్వమన్నట్ట కొడుకుని. అది తింటున్నప్పుడు కూడా డాక్టర్ గారు పక్కనే ఉంటే ఆయన్ని చూసి, నా అనారోగ్యం వల్ల నాకిష్టమైన అరటికాయ, పెరుగు తినలేకపోయాను. ఇప్పుడు ఈ తాంబూలం కూడా వేసుకోవచ్చో లేదో తెలీదు. నాకే కాస్త ఓపిక ఉంటే ఆహార శాస్త్రం మీద పుస్తకం రాస్తాను అన్నారు. అవే ఆయన మాట్లాడిన చివరి మాటలు. ఆయనకి అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం నుంచి వ్యవసాయం వరకు, చరిత్ర నుంచి అభినయం వరకు, సంగీతం, స్పోర్ట్స్లో ప్రవేశం ఉంది. ఎన్నో భాషలు నేర్చుకున్నారు. ఆఖరికి పేకాట కూడా ఆడేవారు. ఆయన ఎన్నో చేద్దామనుకున్నారు. రచనలతో ఎన్నో సాధించాలి అనుకున్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిన కవులు ఎంతోమంది ఉన్నారు. మహాకవితాగ్ని శ్రీశ్రీ గారు ఆయన గురించి అడుగుజాడ గురజాడది అన్నారు. అలా ఆయన అడుగుజాడల్లో మనందర్నీ నడవమని మార్గాన్ని తెరిచి వెళ్ళిపోయారు. గురజాడ గారికి పరిచయాలు ఎక్కువ. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కలకత్తాలో భాషా శాస్త్రజ్ఞులతో, చరిత్రకారులతో, శాసన పరిశోధకులతో, నాటక రచయితలతో, విద్యావేత్తలతో, ప్రభుత్వ అధికారులతో, సంఘ సంస్కృతలతో మంచి మైత్రి ఉండేది. ఉత్తరాలు రాసుకునేవారట. ఆయన మనల్ని వదిలి వెళ్లేనాటికి ఆయన రచనా సంపదలు ఒక పూర్తి తెలుగు నాటకం, 2 అసంపూర్ణ తెలుగు నాటకాలు, 4 తెలుగు కథలు, 1 ఇంగ్లీష్ కథ, తెలుగులో కొన్ని పద్యగేయాలు, వ్యాసాలు, ఉత్తరాలు, ఆయన డైరీ, అంతే.
ఆయన జీవిత విశేషాల గురించి మనకి అందుబాటులో ఉన్న సమాచారం ఆయన డైరీ నుంచి దొరికిందే. కాని ఈ కొంచెంలోనే ఎంతో సంచలనాన్ని సృష్టించారు. వీలుంటే కాదు వీలు చూసుకుని ఓసారి దేశమంటే మట్టి కాదోయ్ పద్యం చదవండి. అది ఏ దేశం వారికైనా ఏ సమయం వారికైనా సరిపోయే జాతీయ గీతంలాంటిది. గురజాడ అప్పారావు గారు, చిరంజీవి. దీంతో అందరికీ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.